ఇక 5 రాష్ట్రాల ఎన్నికల్లో అన్నింటికంటే ఆసక్తికరమైన విషయం దళపతి విజయ్ పార్టీ. హీరో విజయ్ టీవీకే పార్టీ తమిళనాట దూసుకుపోతోంది. అందరికీ షాక్ ఇస్తూ ఎవరూ ఊహించని విధంగా టీవీకే పార్టీ లీడింగ్లోకి వచ్చేసింది. అధికార డిఎంకే, ఏఐఏడీఎంకే కూటములను దాటేస్తూ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత లెక్కల ప్రకారం మిగతా 2 కూటముల కంటే టీవీకే ఆధిక్యంలో ఉంది. దీంతో తమిళనాడులో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోందనే అంచనాలు ఉన్నాయి. ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఒకవేళ విజయ్ పార్టీకి మెజార్టీ తగ్గినా ఏఐఏడీఎంకే మద్దతు తీసుకొని విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని విశ్లేషణలు మొదలయ్యాయి. దళపతి తమిళ దళపతి కావడం ఖాయమైపోయింది. ఇక ప్రమాణ స్వీకారమే మిగిలింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ సింహనాదం మోగించారు. విజయ దరహాసం చిందించారు. ఎవరు ఊహించని విధంగా ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోయి అగ్రస్థానంలో నిలిచారు. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ అవతరించింది. పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల 2 నెలల కాలంలోనే అధికారంలోకి రావడం ఓ రికార్డే. అప్పట్లో అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే ఏపీలో జెండా పార్టీ రికార్డు సృష్టిస్తే తమిళనాట విజయ్ రికార్డు దశాబ్దాలుగా పాతుకుపోయి అధికారం చెలాయిస్తున్న పార్టీలను ఓడించి అసలైన నాయకన్గా అవతరించారు. మొత్తంగా మెజార్టీ మార్కు కొద్ది దూరంలో ఉన్న విజయ్ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా, లేదంటే ఎవరి మద్దతైనా అవసరం అవుతుందా? అదే జరిగితే విజయాన్ని ఆదుకునేది ఎవరు? తమిళ రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? విజయ్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు విజయ్ విజిల్ దెబ్బ దేశవ్యాప్తంగా ధ్వనిస్తోంది. విజిల్ సౌండ్కి తమిళనాట డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల చెవులు చిల్లుపడ్డాయి. విజిల్ మోతకు తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉదయించే సూర్యుడు అస్తమించగా 2 ఆకులు వాడిపోతాయా, విజిల్కు మద్దతు తెలిపి వికసిస్తాయా? మొత్తానికి విజిల్ సౌండ్ ప్రస్తుతం దేశమంతా మార్మోగుతోంది. అయితే ఈ తమిళనాడులో వచ్చినటువంటి రిజల్ట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. అందరికీ ఇప్పుడు విజిల్ సౌండ్ చాలా గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడంతా మాట్లాడుకుంటుంది నెక్స్ట్ ఎవరితో విజయ్ పొత్తు పెట్టుకుంటారు, లేక తనకే మ్యాజిక్ ఫిగర్ టీవీకే పార్టీకే వచ్చే అవకాశం ఉందా అనేది ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్న ప్రశ్న, ఆసక్తికరమైన ప్రశ్న. దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? మీరేమనుకుంటున్నారు? రైట్ అనుష, ఏదైతే దేశవ్యాప్తంగా కూడా విజిల్ రీసౌండ్ చేస్తుందనే చెప్పచ్చు. ఏదైతే దిగ్గజాలు అనుకున్న పార్టీలన్నీ కూడా మట్టి కరిపించి విజయ్ తమిళనాడులో విజయకేతనం అయితే ఎగరవేశారు. అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా తమిళనాడులో ఇప్పుడు టీవీకే పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది. అయితే ఇంకా మ్యాజిక్ ఫిగర్ రావడానికి మాత్రం మరో 9 నుంచి 10 స్థానాలు అయితే ఖచ్చితంగా అవసరమవుతాయి. ఇప్పటికైతే మనకున్న ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే కనుక టీవీకే పార్టీ ఏదైతే విజయ్ అధినేతగా ఉన్న టీవీకే పార్టీకి 110 స్థానాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా డిఎంకే పార్టీకి 63, ఏఐడిఎంకేకి 60 స్థానాలు వచ్చే అవకాశాలు అయితే ఇప్పటివరకైతే ఉన్నాయి. అయితే మరి 1-2 గంటల్లో అయితే మొత్తం కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా దేశమంతా కాన్సన్ట్రేషన్ అంతా కూడా తమిళనాడు రాజకీయాల మీదనే పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2 ఏళ్లలో పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చే పార్టీగా ఇప్పుడు టీవీకే పార్టీ అవతరించింది. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా డిఎంకే, ఏఐడిఎంకే హవానే కొనసాగుతూ వచ్చింది. వాళ్ళ ప్రభుత్వాలే
కొనసాగుతూ వచ్చాయి. ఎంజి రామచంద్రన్ కావచ్చు, లేకపోతే కరుణానిధి కావచ్చు, జయలలిత కావచ్చు, పళనిస్వామి కావచ్చు, స్టాలిన్ కావచ్చు. ఇప్పుడు ఆ శకం పూర్తయిందా అనే విధంగా ఇప్పుడు విజయకేతనం ఎగరవేయడం జరిగింది. 110 స్థానాల్లో అధిక స్థానాలు అయితే ఇప్పుడు టీవీకే పార్టీనే సాధించగలిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ముందున్న సమస్య, ఇప్పటివరకు కూడా ఫలితాల విషయంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తమిళనాడు రాష్ట్రం మిగిల్చింది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాట్లో కూడా అందరి దృష్టి తమిళనాడు మీదనే పడింది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే టీవీకే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఏఐడిఎంకే మద్దతు తీసుకుంటారా, డిఎంకే మద్దతు తీసుకుంటారా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. మొదటిసారిగా ఎన్నికల్లో రావడం, అత్యధిక స్థానాలు గెలవడం అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రభుత్వం స్థాపించడం మరొక ఎత్తుగా నిలుస్తుంది. శ్రీనివాస్ గారు, మీరు ఇందాక అన్నట్టుగా అంటే టీవీకే పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కూడా ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవడానికి టీవీకేతో ప్రయత్నాలే చేసినాయి. కానీ విజయ్ ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేసి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఇందాక మనం ఆయన తండ్రి గారు చంద్రశేఖర్ గారి మాటలను కూడా చూసాం. ఆయన ఒకటే మాట చెప్పారు, ముందు నుంచి కూడా విజయ్ చాలా గెలుపుపై చాలా క్లియర్గా ఉన్నారు, అందుకే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని ఆయన చెప్తున్నారు. అంటే ఎలా చూడొచ్చు మనం ఈ సందర్భాన్ని? అనుష, ఇది మనము ఎన్నికలకు ముందు ఒక వ్యూహము, ఎన్నికల తర్వాత ఒక వ్యూహం అనేది ఉంటుంది. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిని, ఇండియా కూటమిని రెండింటినీ సమాన దూరంలో పెట్టారు టీవీకే అధినేత విజయ్. ఎందుకంటే ఎన్నికలు ముఖ్యం, ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించడం ముఖ్యమనేదే టీవీకే పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా, లేకుంటే ఇండియా కూటమితో పొత్తు పెట్టుకున్న నష్టం టీవీకే పార్టీకి కలిగే అవకాశం ఉందని చెప్పి ముందుగానే గ్రహించే తను సింగిల్గా ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ సింగిల్గానే విజయం వైపు దూసుకు రావడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నికల తర్వాత అన్నీ కూడా వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దశకు చేరుకుంది. సో ఇలాంటి సమయంలో ఇప్పుడు వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే డిఎంకేతో వెళ్తారా, ఏఐడిఎంకేతో వెళ్తారా అనేది ఇప్పుడు ప్రధానంగా టీవీకే ముందున్న ప్రశ్న. డిఎంకే విషయంలో డిఎంకే మద్దతు ఇస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అధికారంలో కొనసాగింది డిఎంకే పార్టీ. ఆ పార్టీ అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత మళ్ళీ టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తారంటే అది కాదనే చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. సో ఇక టీవీకే పార్టీ ముందున్న మరో ప్రశ్న ఏఐడిఎంకే విషయంలో ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం మనము, బీజేపీ ఇప్పటికే టీవీకే పార్టీతో టచ్లోకి వచ్చింది. విజయ్తో మాట్లాడేందుకు మంతనాలు కూడా కొనసాగించిన పరిస్థితి కూడా కనిపించింది నిన్నటి నుంచే. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఏఐడిఎంకే మద్దతు ఇస్తే కనుక ఏ విధంగా మద్దతు ఇస్తుంది, అంటే ప్రభుత్వంలో చేరుతుందా లేక వెలుపల నుంచే మద్దతు ఇస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఏమైనా షరతులు పెడుతుందా, లేకపోతే బేషరతుగానే అంటే సపోర్ట్ చేసే అవకాశం ఉందా? అంటే ముందుగా గవర్నర్ అధిక పార్టీలో వచ్చిన పార్టీని ఆహ్వానిస్తారు ప్రభుత్వం ఏర్పాటుకి, టీవీకే పార్టీకి ఆహ్వానం పలుకుతారు. ఆ తర్వాత ఇప్పుడు మద్దతు అనే విషయం వస్తుంది. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 రోజుల్లోనే ఆ పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తమిళనాడులో టీవీకే పార్టీకి 110 స్థానాలు వచ్చాయి. అంటే 118 స్థానాలు వస్తే ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది. సో మిగతా పార్టీ ఏవైతే స్థానాలు అవుతున్నాయో ఆ 9 స్థానాలు ఏఐడిఎంకే నుంచి తీసుకుంటే కనుక ఏఐడిఎంకే పార్టీ ఏ విధంగా మద్దతు ఇస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే అది షరతుగా ఇస్తుందా, బేషరతుగా ఇస్తుందా. బేషరతుగా ఇస్తే కనుక ఇది టీవీకే పార్టీకి ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒకవేళ టీవీకే రాజకీయ చతురతతో వ్యవహరించి మద్దతు ఇస్తున్న పార్టీల నుంచి ఆ 10 స్థానాలు కానీ 12 స్థానాలు అభ్యర్థులను కానీ తన వైపు తిప్పుకోగలిగితే ప్రభుత్వం 5 ఏళ్ళు ఫ్రీగా కొనసాగించవచ్చు. కానీ ఒకవేళ బేషరతుగా మద్దతు ఇచ్చినప్పటికీ, షరతులతో మద్దతు ఇచ్చినప్పటికీ ఒకవేళ కనుక మద్దతు ఇచ్చే పార్టీ ఏఐడిఎంకే అయితే ఒకవేళ మద్దతు ఉపసంహరించుకున్న పక్షంలో మళ్ళీ టీవీకే పార్టీ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. సో ఇవన్నిటిని కూడా బేరీజు వేసుకోబోతున్నారు టీవీకే పార్టీ. ఎందుకంటే ఏ పార్టీ మద్దతు ఇచ్చినా బేషరతుగా ఇవ్వాలి, లేదా ప్రభుత్వంలో చేరితే కనుక అప్పుడు అది ఇంకోలాగా అక్కడ వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ టీవీకే పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి విజయే అవుతారని చెప్పేసి సహజంగానే భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా
ఇతర ముఖ్య శాఖలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఒకవేళ ప్రభుత్వంలో చేరే పార్టీ ఇస్తే ఆ పార్టీలకు ఏ స్థానాలు ఏ మంత్రి పదవులు కట్టబెట్టాలి, ఎంతమంది మంత్రులను ఇవ్వాలి, అదేవిధంగా టీవీకే పార్టీలో ఉన్న అభ్యర్థులకు ఎంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఇవన్నీ కూడా లెక్కలు కట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చే పార్టీలతోనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బాల్ అంతా కూడా టీవీకే పార్టీ కోర్టులో ఉంది. ఇప్పుడు టీవీకే పార్టీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది, ఏఐడిఎంకేతో మద్దతు తీసుకుంటే ఏ తరహా మద్దతు తీసుకోవాలి, ఆ పార్టీని ప్రభుత్వంలోకి కాన్ఫిడెంట్లోకి తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా, లేకుంటే బయట నుంచి షరతులతో కూడిన మద్దతు తీసుకోవాలా అనేది కూడా తెలుస్తుంది. బహుశా ఈ సాయంత్రానికి ఒక క్లియర్ మెజారిటీ వచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్గా గవర్నర్ ప్రభుత్వాన్ని ఆహ్వానించే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుష, మరోవైపు శ్రీనివాస్, ఈ టీవీకే పార్టీ గెలుపుని ఎలా చూస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు 1983లో టీడీపీ పరిస్థితిలా చూస్తున్నారు. ఎందుకంటే అప్పుడు కూడా టీడీపీ ప్రభంజనం సృష్టించి ఒక కొత్త పార్టీ, పాత పార్టీలకు అంటే పెద్ద పార్టీలకు కూడా చెమరగీతం పార్టీ, ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చి ప్రభంజనం సృష్టించింది అందరూ గుర్తు చేసుకుంటున్నారు. దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు అనుకోవచ్చు, లేకుంటే ఏవైతే ఉంటాయో వాటిని ఎండగట్టేందుకు, ఆ పార్టీని మట్టుబెట్టేందుకు అప్పుడు ఎన్టీఆర్ 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన కొద్ది నెలలకే అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ తమిళనాడు రాజకీయాలు వేరు. తమిళనాడు రాజకీయాల్లో కూడా హేమీలు ఉన్నారు. అంతా కూడా ఎక్కువగా మనం చూసుకుంటే కనుక సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వాళ్ళే తమిళనాడు రాజకీయాలని శాసిస్తూ వచ్చారు. మనకి ఎంజి రామచంద్రన్ కావచ్చు, కరుణానిధి కావచ్చు, జయలలిత కావచ్చు, ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్ కావచ్చు, వీళ్ళంతా కూడా సినిమా రంగం నుంచి వచ్చారు. సినిమా రంగం నుంచి వచ్చి అక్కడ రాష్ట్ర పాలన కావిస్తూ వచ్చారు. కానీ టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ విషయానికి వస్తే కనుక 2 ఏళ్ల క్రితం అంటే 2024 ఫిబ్రవరిలో ఈ టీవీకే పార్టీని స్థాపించినప్పటికీ కూడా అప్పటి నుంచి యాక్టివ్గా లేదు. జస్ట్ ఒక 3 నెలల కాలం నుంచి కూడా ఎన్నికలు ఏవైతే ప్రకటన వస్తుంది అని తెలిసినప్పటి నుంచి ఈ పార్టీ యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేసింది, ప్రజల్లోకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ఏదైతే విజయ్ ప్రజల్లోకి వెళ్తూ ప్రజలతో మమేకమవుతూ అదేవిధంగా అనేక ఆరోపణలు అదేవిధంగా విమర్శలు కూడా ఫేస్ చేసిన సంగతి మనం చూసాము. అదేవిధంగా సిబిఐ లాంటి సంస్థల ముందు విచారణకు కూడా హాజరయ్యారు. సో ఇవన్నిటిని కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి ఆనాడు ఎన్టీ రామారావు ఒక పార్టీని స్థాపించి కొద్ది నెలలకి అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక తమిళ రాజకీయాలకు సంబంధించి హేమీలను ఓడగొట్టి అదేవిధంగా సినీ ప్రముఖులు వీళ్ళంతా కూడా సినీ ప్రముఖులు అందరినీ కూడా మట్టి కరిపించి తన సత్తాను విజయ్ సాతాడని చెప్పచ్చు. అనుష, శ్రీనివాస్, ఇక కోయంబత్తూరు అలాగే చెన్నైలో మనం చూసాం టీవీకే పార్టీ కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. ఇక విజయ్ ఇంటి వద్ద అయితే త్రిష వెళ్ళడం కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఒక పండుగ వాతావరణం అక్కడ కనబడుతోంది. అయితే త్రిష వెళ్ళడం కూడా నిజంగా ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఆవిడ ట్విట్టర్లో ట్వీట్ చేయడం కానివ్వండి టీవీకే పార్టీ గురించి. అంటే ఈ పరిణామాలు అన్ని ఎలా చూడొచ్చు మనం? అనుష, ఇవన్నీ కూడా రాజకీయ పరంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం చూస్తున్నాం గత కొద్ది కాలంగా కూడా ఏదైతే విజయ్ మీద అనేక ట్రోల్స్ రావడం జరిగింది త్రిష విషయంలో, అదేవిధంగా విజయ్ విషయంలో. సో ఈ ట్రోల్స్కి అనుసంధానంగా ఈరోజు జరిగిన పరిణామాలు కూడా అంటే ఇటు విజయ పార్టీ విజయకేతనం ఎగరవేయడం, అట్ ది సేమ్ టైం త్రిష తిరుమలకు వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించడం. సో ఇవన్నీ కూడా కోఇన్సిడెంట్స్ అయ్యాయి. సో కాబట్టి అదేవిధంగా పార్టీ విజయం సాధించిన తర్వాత త్రిష ఇంటికి వెళ్ళి స్వయంగా విజయ్కి శుభాకాంక్షలు తెలియజేయడం లాంటివన్నీ కూడా పార్టీకి ఒక కొత్తగా హంగు తీసుకొచ్చాయని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ఇది అభిమానుల్లో ఒక ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్న పరిస్థితి మనకి ఇక్కడ తమిళనాడులో కనిపిస్తుంది. కోయంబత్తూరులో, చెన్నైలో కావచ్చు, మనకు విజయ్ నివాసం వద్ద కావచ్చు, విజయ్ నివాసంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, అంతా కూడా ఒక ఆనందం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. అదేవిధంగా పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. సో రాబోయే ముఖ్యమంత్రి విజయ్ అని పూర్తి స్థాయిలో తమిళ ప్రజలు భావిస్తున్నారు. విజయ్కే పట్టం కట్టారు. బహుశా ప్రభుత్వాన్ని గవర్నర్ ఆహ్వానించిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇక విజయ్ ఒక ముఖ్యమంత్రిగా తమిళ ప్రజలు చూడబోతున్నారు.
అయితే ఇక ఆ స్టాలిన్ విషయానికి అలాగే వారి అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ విషయానికి వస్తే వారితో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా అంటే వెనకబడ్డం గెలుపులో వెనకబడ్డానికి కారణం ఏంటనుకోవచ్చు? గట్టిగా టీవీకే దెబ్బ కొట్టింది అనుకోవచ్చా మనం? ఇక్కడ 2-3 విషయాలు మనం గమనించాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏ ప్రభుత్వం మీదన్నా ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 2 టర్మ్స్ చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా. ప్రజల్లో ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకువెళ్ళినప్పటికీ కూడా ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగానే ఉంటుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే టీవీకే పార్టీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు డిఎంకే ఏఐడిఎంకే కన్నా ఎక్కువ అక్కడ ఫ్రీబీస్ అంటే పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తమిళ ప్రజలు కొత్త పార్టీని ఈసారి చూడాలనుకున్నారు. అంటే ఇంతకాలం కూడా డిఎంకే ఏఐడిఎంకే పాలన చూశారు. ఇప్పుడు టీవీకే పాలన, విజయ పాలన ఎలాగుంటుందో, ఎందుకంటే సినిమాలో ఆయన చేసిన సినిమాలు కావచ్చు, ఆయన ప్రజల వద్దకు వెళ్ళిన తీరు అంటే సినిమాల సందర్భంగా ఆయన ప్రజలకు చేరువైన తీరు కావచ్చు, ప్రజలు ఒకసారి టీవీకే కూడా అవకాశం ఇవ్వాలి అనే ఒక ఆలోచన కూడా చేసినట్లుగా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అంటే గత ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకత, అదేవిధంగా ఇప్పుడు టీవీకే పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు పథకాలు కావచ్చు, అదేవిధంగా కొత్త తరహా పాలన ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి టీవీకే పార్టీకి ప్రజలు పట్టం కట్టారని మనం భావించాల్సి ఉంటుంది. అనుష. థ్యాంక్ యూ శ్రీనివాస్.